ఈరోజు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏమంటే గంగాదేపల్లిలో హనుమంత్ రెడ్డి గొడవ జరిగిందని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అన్న గారు ప్రెస్ మీట్ పెట్టాడు. అన్న, గతంలో మా మీద అక్రమ కేసులు అక్రమాన్ని బనాయించలేదన్న. అప్పుడెక్కడ పోయిందన్న ప్రజాస్వామ్యము? నువ్వు ఎన్ని కేసులు నీ అనుచరుడు పెట్టించాడు? 24 కుటుంబాలు నీ వల్ల మా ఊర్లో గ్రామంలో కక్షలు కార్పణాలు లేపింది నువ్వన్నా, ఫ్యాక్షన్ లేపింది నువ్వేనా? ఎప్పుడు మా ఊర్లో గత 24 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మాకు ఇబ్బందులు లేవు. నువ్వు గెలిచిన తర్వాతనే మాకు ఇన్ని కేసులు, ఇన్ని ఇబ్బందులు. లాస్ట్కు మా ఊర్లో పంటలు వేసుకున్నప్పుడు మా ఆడవాళ్ళు పొలంలో మందితారన్నా, అది గుర్తులేదన్నా నీకు ప్రజాస్వామ్యము? ఇప్పుడు వచ్చింది హనుమంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక 420 అన్నా, నువ్వు 420లకు వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నావు చూడన్నా, నువ్వు రికార్డ్ అన్నా. నిజంగా నేను ఒప్పుకోవాలన్నా. మేము ఇతను చేసిన అక్రమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? 2 ఎకరాలు ల్యాండ్ రోసిరెడ్డి అనే ఆయన కొంటే నువ్వు మీ అది అనుచరుడు 10 లక్షలు డబ్బులు తీసుకొని వాళ్ళకి రీఛార్జ్ చేయించాడు కదన్నా. ఇదెక్కడ ప్రజాస్వామ్యం అన్నా? రెండోది, నువ్వు మా మీద ప్రతి దాడులు చేయించినావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వాళ్ళు ప్రతి ఒక్కరి మీద దాడులు చేయించినావు కదన్నా. అప్పుడెక్కడ పోయిందన్నా? నీ అనుచరుడు దాడి ముఖ్యంగా పాల్గొన్నాడు కదన్నా. నేను వీడియోతో సహా చూపిస్తున్నా చూడన్నా. అప్పుడు కూడా నువ్వు సమాజం గురించి, సొసైటీ గురించి మాట్లాడాలన్నా. చూడన్నా, ఇది నీ వీడియో చూడన్నా, నీ అనుచరుడు ఎలా ఉన్నాడో చూడు. అమాయక స్థలాలన్నీ కబ్జా చేసుకొని ఎలా ఊరి మీద ఎలా గొడవలు చేశాడో చూడన్నా. ఇప్పుడు గుర్తొచ్చిందన్నా నీకు ప్రజాస్వామ్యం? నెక్స్ట్ అన్నా, నువ్వు చెప్తున్నావు ఎన్ని సంవత్సరాల నుంచో మా ఊర్లో శ్రీరామనవమి జరుగుతుంది. అప్పుడు జయరాం రెడ్డి ఆయన మా పెద్ద ఆయన మొత్తం భోజన సామాగ్రి మొత్తం అన్నీ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మీ అనుచరుడు ఎక్కడున్నాడో తెలియదన్నా. రాత్రి 11 గంటలకు ప్రత్యక్షమై మా టెంట్లు పోలీస్ అధికారులను పెట్టుకొని టెంట్లు అన్నీ పీకేపించాడు అన్న. దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదన్నా మీరు. నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు ఉదయాలు వెళ్ళించినట్టుందన్నా. నువ్వు మూలం చెల్లించుకుంటాను అంటున్నావు కదా. మేము ఆల్రెడీ చెల్లించుకొని ఇటుకు వచ్చినావన్నా. ఏనా మా పొలాలన్నీ స్థలాలు అవన్నీ కబ్జాలు చేసుకుంటూ పోతుంటే మేము ఊరుకుంటామలే అన్న. మేము తిరుగుబాటుతున్నాం. దీంట్లో మా ప్రభాకర్ రెడ్డి సార్ కానీ మా ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి సార్ కానీ ఏ సంబంధం ఉందన్నా? నువ్వు మా సార్ పేరు ఎత్తుతున్నావు, మా ప్రభాకర్ రెడ్డి సార్ పేరు ఎత్తుతున్నావు అంటే గతంలో కూడా నువ్వు ఉన్నట్టేనా నీ అనుచరుడు వెనకల? ఇప్పుడు మా సార్ పేరు చెప్తున్నావే, మా ఎమ్మెల్యే సార్ పేరు, గతంలో నువ్వు కూడా ఉన్నట్టేనా? చెప్పన్నా చెప్పు. ఈ అక్రమ కేసులు 24 మంది చూడన్నా. 24 మంది ఎఫ్ఐఆర్ ఇది నా చదువుకోన్నా. అప్పుడు లేదన్నా నీకు ప్రజాస్వామ్యం. ఎందుకు పెట్టినా ఇటు అమాయక ప్రజలని? దీంట్లో 58 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఉన్నారన్నా. 58 సంవత్సరాలు వాళ్ళు రాళ్ళు ఏమేస్తారన్నా? వాళ్ళ స్థలాల కోసం వాళ్ళు పోరాడుతుంటే అక్రమ కేసు 24 కుటుంబాలన్నా నువ్వు జైలు పాలు 3 నెలలు జైలు చేసినారన్నా. ఎందుకన్నా నువ్వు నీ అనుచరులను నువ్వు ఊరి మీద గిడిచి ఈ పొద్దు నువ్వు ప్రజాస్వామ్యం అని మాట్లాడతావు? కేవలం నీ రాజకీయం పబ్బం గడుపుకోవడానికి తప్ప ఇవన్నీ ఏమీ లేవన్నా. ఈరోజు ఈ గొడవ కారణం మా పొలాలు, మా ఆస్తులు ఇవన్నీ తను చేసినాడని ఉద్దేశంతో తప్ప అతనే మళ్ళీ మా మీదకి గొడవకు దిగి మా మీదకే గలాట చేయాలని చూసినాడన్నా. ఇది చెప్పన్నా నువ్వు మాకు సమాధానం అంటే? ఇవన్నీ ప్రోత్సహించి మా ఊర్ల మీదకి ఇస్తున్నావు అయితే లీడర్లను అందరినీ. మా సారు కానీ, మా ఎమ్మెల్యే సార్ కానీ, మా ప్రభాకర్ రెడ్డి సార్ ఇటు ఆలోచనలు ఉంటే మేము గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడో చేస్తామన్నా. మా కడుపు గాలి మేము అడిగింటే మా మీదనే దాడులు, మా మీదనే ఎన్ని అక్రమ కేసులు పెట్టినాడు. ఏం గతంలో మా మీదనే గొడవ చేసి 307 పెట్టలేదన్నా నువ్వు? 24 మందిని జైలుకు పంపలేదా? అప్పుడు లేదా నీకు ప్రజాస్వామ్యం? ఎందుకు చేస్తున్నావని ఆ రోజు దండించింటేమన్నా. ఆ రోజు కర్మే ఈరోజు ఈ ఫలితం. కర్మ ఫలితం ఎవరిని వదిలిపెట్టదన్నా. ఇది గుర్తుపెట్టుకో పెద్దారెడ్డన్నా. నువ్వు ఎప్పుడు చూసినా ప్రజాస్వామ్యం. మేము అనుకుంటే బోలు ఎప్పుడు ఎత్తుకొని పోవన్నా? గెలిచిన మరుక్షణమే ఇట్లా ప్రజాస్వామ్యం గురించి అనుకోకపోతే తెలుసుకోన్నా నువ్వు పెద్దారెడ్డన్నా. ఇప్పుడన్నా తెలుసుకో. అప్పుడు నువ్వు నీ కొడుకు చేసిన అరాచకాలకే ఇవన్నీ తగిన మూలం చెల్లించుకుంటున్నారు. కొద్దిగా ఉండాలన్నా మనం ఏం చేసినా. ఏ రోజు హనుమంత్ రెడ్డి ఎందుకు జరుగుతుంది గొడవలు ఊర్లో, మీ ఊర్లో అని దండించలేకపోయినావా?
ఊరి మీద ఇడిచినావా నువ్వు ఆ రోజు? ఇప్పుడు చెప్పన్నా నువ్వు సమాధానం. ఇప్పుడు గుర్తుకొచ్చింది నీకు. ఎన్ని కుటుంబాలు కన్నీళ్ళు, ఎన్ని కుటుంబాలు ఉసురు తగిలిద్దని అతనికి. లాస్ట్కు అతను చేసినది ఏముందో నీకు తెలియదన్నా. రేషన్ బియ్యం నువ్వేమో అని చెప్పినావా? అక్రమ రిజిస్టర్ నువ్వే చేసుకో అని చెప్పినావా? ఎవరికి గంగమ్మ గుడికాడ బోర్లు తోటలు అన్నీ నువ్వే చెప్పినావా? ఎన్ని చేసినాడన్నా నువ్వు, ఎన్ని నువ్వు చెప్పినావంటే ఈరోజు కూడా మాకు మా ఎమ్మెల్యే చెప్పినట్టే. ఇవన్నీ నువ్వు చెప్పలేదంటే మా ఎమ్మెల్యే చెప్పలేదంటే. మా ఎమ్మెల్యే సార్ ఎప్పుడు కానీ ఒక్కరిని కానీ వేరే లాంగ్వేజ్తో కానీ ఇలాంటి చెయ్యండి అని మా సార్ ఎప్పుడు చెప్పాడు, అలాంటివి ప్రోత్సహించడు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాట చాలా నీట్గా ఒక పద్ధతిగా ఉంటుంది. ఇలా ఉండదన్నా, ఇలా ఎప్పటికీ ఉండదు. బాగా గుర్తుపెట్టుకో. నువ్వేదో సమాజం అవి ఇవన్నీ మాట్లాడుతున్నావు. ఆల్రెడీ మమ్మల్ని అందరూ నష్టపరిచిన వాళ్ళన్నా 38 కుటుంబాలు అతని వల్ల నాశనమైన కుటుంబాలు 38. రాజకీయ ఫ్యాక్షన్ గొడవల్లోకి వీళ్ళందరూ అమాయకులందరూ లాగినేదే అతను. నువ్వు మీ ఇద్దరు మాత్రమే అన్నా, ఎవరు లాగలే. గుర్తుపెట్టుకో పెద్దరాడన్నా. ఇప్పటికైనా కానీ తెలుసుకోన్నా, నువ్వు చేసిన కర్మ, నువ్వు నీ కొడుకు చేసిన కర్మలే ఈరోజు మీకు అంటుకుంటున్నాయి తప్ప ఎవరు లేదన్నా. నువ్వే చేసినది. ముఖ్యంగా చెప్తున్నాను, నువ్వు నీ కొడుకు 100% 35 సంవత్సరాలు మా దివాకర్ రెడ్డి సార్ పెద్ద ఆయన చేసినాడు. కానీ ఇలాంటి గొడవలు కానీ ఇలాంటి దుర్మార్గమైన రాజకీయం ఎప్పుడు చూడలేదన్నా. ఫస్ట్ టైం నువ్వే చేయించినావు. అక్రమ కేసులున్నా ఎక్కడన్నా కర్నూలులో ఉండే వాళ్ళ మీద కూడా నువ్వు కేసు కట్టించినావు అంటే ఎఫ్ఐఆర్ ఈజ్ ద రియల్ గ్రేట్. అప్పుడు పోలీసులు నీకు అలా చేసినారన్నా. ఇప్పుడు మా అస్మిత్ రెడ్డి సార్, మా ప్రభాకర్ రెడ్డి సారు సమాజం మీరు ఇట్లుండాలా అట్లుండాలని మా సార్ మమ్మల్ని తిడతాడు తప్ప, ఇంకా ఇప్పుడు కూడా మా సార్ పేరు చెప్పుకొని నువ్వు రాజకీయంగా ఉనికి ఉంచుకోవాలనుకుంటున్నావు. ఇది గ్రేట్ అన్న, ఇది నిజంగా గ్రేట్ అన్న. థ్యాంక్ యూ అన్న.